అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేముకు వెళ్ళుచున్నాము. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందావేయ నిష్టపడిరి. దేవుడి కొద్ది వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవానికి స్తోత్రము నాయన. మీ కృపా కనికరములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, పరిశుద్ధ లేఖనములను ధ్యానించుకొని చుట్టూడగా ఆత్మీయ జ్ఞానమును మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి మరి ఒక పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియచేయచ్చు ఉంటున్నాను. మరి గడిచిన దినములలో కొన్ని విషయాలు మీతో పంచుకొని నేను వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని కృప వలన మరి మణిపూర్ ప్రయాణము క్షేమకరంగా జరిగింది. దేవునికి వందనాలు. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రయాణము ప్రారంభించినప్పుడు మణిపూర్లో పరిస్థితులు చాలా క్షేమకరంగా ఉన్నాయి అనుకొని బయలుదేరాము. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనము వింటున్నటువంటి పరిస్థితులు చాలా భిన్నమైనటువంటివి. మా ప్రయాణంలో మరి మొదటిగానే మాకు ఇక్కడ ఫ్లైట్ లేట్ అయింది. రాత్రి 11 గంటలకు వెళ్ళాల్సినటువంటి ఫ్లైటు ఉదయం 6:30కు బయలుదేరింది. ఒక రాత్రి అంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే మేము గడపవలసి వచ్చింది. ఆ తర్వాత మేము బయలుదేరి కలకత్తాకు వెళ్ళగానే అక్కడి నుంచి ఇంపాల్కు వెళ్ళవలసినటువంటి విమానము ముందే వెళ్ళిపోయింది. ఇది ఆలస్యము చేయడం మూలన ఆ విధంగా ఒక దినము మాకు వేస్ట్ అయ్యి ఒక దినమంతా కలకత్తాలో ఉండవలసి వచ్చింది. ఆ మరుసటి దినంలో ఒక్కరోజే 2 ప్రాంతాలు దర్శించవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ దేవుని కృప వలన మరి ఇంఫాల్లో మేము ఉదయకాలము మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఆరాధన జరిపి అక్కడ చేయవలసిన కార్యము జరిపించి అక్కడి నుంచి చురాచంద్పూర్ అనే ప్రాంతానికి మేము బయలుదేరి వెళ్ళాము. నిజంగా అంటే మనము విన్నటువంటిది, టీవీలలో చూసినటువంటి ప్రాంతము ఈ చురాచంద్పూర్ ప్రాంతమే. ఈ ప్రాంతంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, మరి 118 రిలీఫ్ క్యాంపులు ఇంకా పనిచేస్తూ ఉంటున్నాయి. ఒక్కొక్క రిలీఫ్ క్యాంపులో సుమారు 100 నుంచి 130 మంది 150 మంది ఉన్నటువంటి రిలీఫ్ క్యాంపులు కూడా ఇంకా ఉన్నాయి. మహావేదనతో అక్కడ ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులు. దానిని బట్టి మనల్ని ఒక ఆలోచన నేను చేసినప్పుడు, దేవుడు అసలు ఎంత ఉన్నతంగా మనల్ని ఉంచాడో ఆ ప్రత్యక్షంగా వారిని మనము దర్శిస్తే కానీ మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి, మేము వెళ్ళిన రోజున 3 డిగ్రీల సెల్సియస్, భయంకరమైనటువంటి చలి. ఆ చలిలో వాళ్ళకు ఉన్నటువంటి రిలీఫ్ క్యాంప్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసా? ఒక హాల్లో, ఇంత పొడుగు హాలు ఉంటే దాంట్లో వారికి చీరలు కట్టుకొని, లేకపోతే బెడ్షీట్లు, ఇట్లా తాళ్ళు కట్టుకొని బెడ్షీట్లు కట్టుకొని దాంట్లో ఒక కుటుంబం లేదు అని అంటే అందులో మిగిలినటువంటి వారు, పిల్లలు కానీ భార్య భర్త, ఈ విధంగా మహాదుర్భరమైనటువంటి పరిస్థితి. అంత భయంకరమైన చలిలో అసలు వారికి ఒక గోడ కూడా అడ్డం లేకుండా వారు ఈరోజు బ్రతుకుతూ ఉంటున్నారు. ఈరోజు పరిస్థితులు వాళ్ళవి అటువంటివి. అక్కడ చేద్దామని అంటే పనులు లేవు. ఈ ప్రాంతం నుండి వారు ఇంపాల్కు వెళ్ళలేరు. అక్కడ ఉన్నటువంటి మేతీసు కుకీస్కు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఇక్కడి వారు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడి వారు ఇక్కడికి రావడానికి వీల్లేదు. చేసుకుందామంటే పనులు లేవు. అక్కడ భోజనము ఎవరైనా సహాయము చేస్తేనే వారికి భోజనము రిలీఫ్ క్యాంపులో. అటువంటి పరిస్థితుల్లో వారు దేవునిని స్తుతిస్తున్నారు.
మేము ఇంఫాల్ నుంచి ఆ చురాచంద్పూర్కు 70 కిలోమీటర్లు. మేము 50 కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడి నుంచి ఇదంతా మేతీసు ఆ ప్రాంతము, ఇక్కడ నుండి కూకీస్ ప్రాంతము. ఈ కూకీస్ ప్రాంతము ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడి నుంచి సుమారు 11 చెక్ పోస్టులు ఉన్నాయి. మిలిటరీ చెక్ పోస్టులు 11 చెక్ పోస్టులు. ప్రతి దగ్గర దిగాలి. వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి మన ఐడి కార్డు, మనం ఎందుకు పోతున్నాము, ఎవరి దగ్గరికి పోతున్నాము, ఎప్పుడు తిరిగి వస్తాము, ప్రతి డీటెయిల్ వాళ్ళకి చెప్పాలి. ఈ 9 మిలిటరీ చెక్ పోస్టులు. 10వ చెక్ పోస్టుకు మేము పోయేసరికి సివిల్ చెక్ పోస్టు. అక్కడ మేము చేరుకునేసరికి ఒక అమ్మాయి మాకు ఎదురుగా ముందుకు వచ్చి మా కారును ఆపేసి ముందు ఇంజన్ ఆఫ్ చేయండి అని చెప్పేసింది. మేము చూస్తే అక్కడ ఒక 20-30 మంది స్త్రీలు రోడ్డు మీద వారు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మేము అయిపోయిన తర్వాత మేము వాళ్ళని అడిగాము. నాతో వచ్చినటువంటి వారికి హిందీ రాదు, నేనే కారులో ముందున్నాను, హిందీలో మాట్లాడాలి. వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఉదయము ఒక 30-40 మంది స్త్రీలము, రాత్రి ఒక 30-40 మంది స్త్రీలు, 2 షిఫ్ట్లు. వారి ప్రాంతాన్ని, వారి ప్రజలను వారు కాపాడుకోవడానికి వారు ఆ విధంగా రోడ్ల మీద వారు ఉంటున్నారు. ఉదయం రాగానే వారు ప్రార్థన చేసుకుంటారు, మరలా బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వారు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంతమంది వస్తారు. ఇది స్త్రీల యొక్క పాత్ర. ప్రతి ఇంటి నుంచి ఒక పురుషుడు ఆ గ్రామ శివార్లలో ఎవరైనా వచ్చి ఏదైనా జరిగిస్తారేమో అని వారు రాత్రిపూట ఒక 140 మంది వారి గ్రామాన్ని కాపాడుకుంటూ ఉంటున్నారు. ఈ విధంగా వారు ప్రతి దినము మహాభయముతో బ్రతుకుతూ ఉంటున్నారు ఇప్పటికీ కూడా. మేము ఆ రోజు మధ్యాహ్నము 4 గంటలకి మేము చురాచంద్పూర్ ప్రాంతముకు వెళ్ళాము. 5:30కు మేము వచ్చినటువంటి మార్గంలో మోరే అనే ప్రాంతంలో కాల్పులు జరిగి అక్కడ ఒక 3-4 చనిపోయారు. అక్కడ ఒక 2-3 ఇళ్ళు తగలబెట్టేశారు. ఇది జరిగి మేము మరలా అదే దారిలో మేము రిటర్న్ వెళ్ళాలి అని అనుకుంటుండగానే ఇంఫాల్ సిటీలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది మనుషులు 2 గార్డ్స్ని కాల్చి చంపేశారు. ఇంఫాల్ సిటీ అంతా రోజు బంద్ ఉండింది. మేము వెళ్ళాలి ఎయిర్పోర్ట్ కంటే ఇంఫాల్కి వెళ్ళే అక్కడి నుంచి మేము బయలుదేరాలి. ఆ రోజు రాత్రి మేము చురాచంద్పూర్లో ఉన్నాము, ప్రార్థన చేసుకున్నాము. బయలుదేరాల్సినటువంటి అవసరము, ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుడు మహాకృప, మీ అందరి ప్రార్థన, అనేకుల ప్రార్థన, దేవుడు క్షేమంగా మమ్మలను మరి తిరుగు ప్రయాణంలో దేవుడు మాకు కాపుదల దయచేశాడు. మనము వింటున్నటువంటిది చాలా తక్కువ, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మహాభయంకరం. ప్రతి పూట భోజనానికి వారు ఎంతో శ్రమ పడుతూ ఉంటున్నారు. ఎవరో ఒకరు సహాయము చేస్తే కానీ వారికి భోజనం లేదు. ప్రభుత్వం నుండి వారికి ఎటువంటి సహాయము కూడా లేదు. మనటువంటి వారే ఎవరైనా సహాయము అందిస్తే ఆ పూటకు వారు భోజనం చేసుకొని వారు బ్రతుకుతూ ఉంటున్నారు. ఇందులో గొప్ప విషయం ఏమిటి అని అంటే, మన దగ్గర ఉన్న పిల్లల కంటే చిన్న పిల్లలు వారు దేవుని స్తుతిస్తూ నిత్యము కీర్తనలతో పాటలతో వారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నారు. అంత కష్టతరమైన పరిస్థితులలో వారి విశ్వాసాన్ని కోల్పోకుండా వారు కొనసాగుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా బాధ వేసింది ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితులను చూసి. కాబట్టి మరి దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి మేమైతే క్షేమంగా చేరాము. కానీ మనం ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అసలు శూన్యమే. వారి కొరకు ఇంకా ఎంతో కన్నీటి ప్రార్థన వారికి అవసరమై ఉన్నది. వారు ఉన్నటువంటి పరిస్థితులు, వారు జీవిస్తున్నటువంటి స్థితి చాలా దుర్భరమైనటువంటిదిగా ఉంది. ఇందులో గొప్ప విషయం ఏమిటి అని అంటే, ఇంఫాల్లో ఒక మన తెలుగు సేవకుడు
ఆ చురచంద్పూర్లో 2 తెలుగు సేవకులు. ఈ తెలుగు సేవకులే వారు అక్కడ వారి మధ్యలో వారు పరిచర్య చేస్తూ ఉంటున్నారు. మరి వారి కొరకు కూడా ప్రార్థించండి. మణిపూర్ కొరకు ప్రతి మీ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో లేకపోతే మీ కుటుంబ ప్రార్థనలో మణిపూర్ అనేటటువంటి దాన్ని మీరు మర్చిపోకూడదు. మణిపూర్ ఒకటే స్టేట్ అయినప్పటికీ అక్కడ 2 వర్గాలుగా చీలిపోయి ఒకరి మీద ఒకరు ద్వేషముతో ఉంటున్నటువంటి పరిస్థితులు. కాబట్టి వారి కొరకు ప్రార్థించండి. దేవుడు మరి వారి మధ్యలో ఐక్యత కలుగ చేయాలి అనేటటువంటిది మరి మన ప్రార్థనగా ఉండాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. నేను మరి నిన్నటి దినమున నేను వాక్యములకు సిద్ధపడాలని నేను ఆలోచన చేస్తూ ప్రార్థన చేసుకొని వాక్యానికి నేను తీసినప్పుడు దేవుడు ఈ రోమా పత్రికను నాకు ఆ వాక్యము నాకు కనబడింది. పరిశుద్ధులకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. పౌలు గారి పరిచర్య. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య అని అంటే దేవుని మందిరంలో మాత్రమే కూర్చోవడము కాదు, కానీ దేవుని పరిచర్య అని అంటే దేవుని పనులలో మనము కూడా పాలిభాగస్తులము కావడమే మన దేవుని పరిచర్య. ఎందుకు నేను ఈ మాట చెప్పుచున్నాను అని అంటే, అక్కడ ఉన్నటువంటి వారు నిజంగా వారు నిజమైనటువంటి పరిశుద్ధులుగానే నేను ఆలోచన చేస్తూ ఉంటున్నాను. యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు పౌలు గారు ప్రయాణము చేస్తూ వారి కొరకు ఆ ధనమును పోగు చేస్తూ అక్కడ ఉన్నటువంటి పేద పరిశుద్ధుల కొరకు ఆయన ప్రయాసపడినటువంటి విషయాన్ని ఈ రోమా పత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఆ ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధులలో బీదలైన వారు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు, ఆ పరిశుద్ధులలో బీదలైనటువంటి వారి నిమిత్తము మాసిదోనియా వారును ఆకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి అని అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ మాటను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మాసిదోనియా అనేటటువంటి పట్టణమును గురించి అక్కడ పౌలు గారు ఆకయ గురించి అక్కడ చెప్తున్నట్లుగా చూస్తాం. మాసిదోనియాలో అనేక సంఘములు ఉండి ఉండవచ్చును. మాసిదోనియా సంఘములలో ఉన్నటువంటి వారు, ఆ ఉన్నటువంటి పరిశుద్ధులలో పేదలైనటువంటి వారు అనేటటువంటిది అక్కడ ఆయన ఉద్దేశము. అయితే ఈయన చేస్తున్నటువంటి పరిచర్య, వారు ఇచ్చినటువంటి ధనమును ఇతర ప్రాంతములలో ఉన్నటువంటి పేదలైనటువంటి పరిశుద్ధులకు నేను ఇవ్వాలి అనేటటువంటిది అక్కడ పౌలు గారి ఉద్దేశముగా మనకు చెప్పబడుతూ ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్నటువంటి దేవుని కృప, ఏ సంఘమునకైనా సరే దేవుని యొక్క కృప అవసరమై ఉంటున్నది. మన సంఘానికి కూడా దేవుని కృప అపరిమితముగా ఉన్నది అనేటటువంటిది ఖచ్చితమైన విషయము. అయితే వారు బహుశ్రమల వలన పరీక్షింపబడిగా అత్యధికముగా సంతోషించిరి. బహుశ్రమలు పడగా అత్యధికముగా సంతోషించిరి. ఇది క్రైస్తవ జీవితానికి అవసరమై ఉన్నది. ఎందుకొరకనగా మానవునికి శ్రమలు కలిగినప్పుడు దేవునికి వస్తాడు, సంతోషంగా ఉన్నప్పుడు దూరముగా ఉంటాడు. ఇది సాధారణమైనటువంటి స్థితి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అత్యధికముగా సంతోషించాల్సినటువంటిది ఆయన కొరకు మనము పడుతున్నటువంటి శ్రమలలో మనము అత్యధికముగా సంతోషించాలి. మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది వారు కష్టములో ఉన్నప్పుడు కదా. ఇది నేను చెప్పడం లేదు, ఇది దేవుని లేఖనము మీ ముందు మీరే చదవగా నేను వినిపిస్తూ ఉంటున్నాను.
వారు బహుశ్రమలలో వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది. కారణము ఏమై ఉంటుంది ప్రియులారా? కారణం ఏమై ఉంటుంది చెప్పండి? అసలే కష్టాలలో ఉన్నారు, భోజనానికి లేదు, వారే ఆ పూట తెచ్చుకొని తినాలి. దాంట్లో వారి దాతృత్వం విస్తరించిందట. అంటే వారే పేదలు, వాళ్ళకి తిండి లేదు, కానీ యెరూషలేములో ఉన్నటువంటి పేదల కొరకు వీరు ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు నాకు బయలుపరిచాడో నాకైతే తెలియదు, కానీ మనము ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నవి అనేటటువంటిది మాత్రము దేవుడు మనతో మాట్లాడదలుచుకుంటూ ఉంటున్నాడు. ఎందుకొరకనగా మన దాతృత్వము ఏమయ్యన్నది అనేటటువంటిది ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రియులారా. మేము ఒక ఉదయకాలము ఒక రిలీఫ్ క్యాంప్కి మేము అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లలు, అంటే 2 సంవత్సరాలు 2.5 3 సంవత్సరాల లోపు పిల్లలు, ఆ క్యాంపులో ఒక 32 మంది 33 మంది వాళ్ళు క్యాంపులో ఉన్నారు. వారితో ఉన్నటువంటి వారు కొంతమంది, మొత్తం ఆ క్యాంపులో ఉన్నవారు 50 మంది. దీంట్లో 33 మంది చిన్నపిల్లలే. వారిని అడిగినప్పుడు వారు ఏం అడిగారట, మాకు టవల్స్ లేవు కావాలి అని అడిగారట వాళ్ళు. దాని విలువ ఎంత ప్రియులారా? ఎంత మంచిది కొన్నా ఒక 100 రూపాయల కంటే ఎక్కువ ఉండదు, కానీ వారికి అది అవసరంగా ఉన్నది ఆ చిన్న బిడ్డలకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎక్కడున్నారో తెలుసా? అది ఒక సినిమా థియేటరు. ఆ సినిమా థియేటర్ దీనికంటే ఎత్తుగా ఉంటుంది. వారు ఈ ఎత్తులో చీరలు కట్టుకొని ఉన్నారు. ఆ మొత్తము అక్కడ ఒక 30 గదులు, ఆ చీరలతో బెడ్షీట్లతో 30 గదులు చేసుకున్నారు. 3 డిగ్రీల టెంపరేచర్లో. మేమున్నటువంటి గదిలో 2 బ్లాంకెట్లు కప్పుకొని స్వెటర్లు వేసుకొని పెట్టుకుంటే కూడా మాకు చలిలా ఉంది. ఆ చిన్న బిడ్డలు ఏ విధంగా బతుకుతున్నారయ్యా ప్రభువా అని నేను అక్కడ అనుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఏ విధంగా ఉన్నాము అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలి. మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడినటువంటి కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను అని కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ వారి గురించి చెప్తుంటున్నాడు. మాసిదోనియా సంఘమును గురించి, వారు బహుశ్రమలలో ఉన్నారయ్యా, వారు అత్యధికముగా వారు ఆ శ్రమలలోనే సంతోషిస్తున్నారు, వారు మహాపేదలైనటువంటి వారు అయినప్పటికీ వారి దాతృత్వము బహుగా విస్తరించడము మూలాన వారు ఇచ్చినటువంటి ఆ దాతృత్వపు యొక్క కానుకను ఇదిగో మీకు పంపిస్తున్నాను అని పౌలు గారు అక్కడ చెప్తూ ఉంటున్నారు. ఎవరికి ఇవ్వాలి? ఆ ధనం ఉన్నవాడు ఇంకొక పేదవానికి ఇవ్వాలా? లేకపోతే ఇంకా నానా రకములైనటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని దృష్టిలో దాతృత్వము అనేటటువంటిది ఎప్పుడు కూడా వారి యొక్క స్థితిని బట్టి ఎంచబడదు ప్రియులారా. వారి స్థితిని బట్టి ఎంచబడదు, వారి హృదయ ఆలోచనను బట్టి మాత్రమే ఎంచబడుతూ ఉంటుంది. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము అనేటటువంటిది పక్కన పెడితే దేవుని దృష్టిలో నీ ఆలోచన విధానము ఏమిటి, నా దాతృత్వం ఏమిటి, నేను దేవునికి చేయవలసినది ఏమిటి అనేటటువంటిది మాత్రమే దేవుడు అక్కడ గమనిస్తాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మాసిదోనియా సంఘము యొక్క పరిస్థితి. చూడండి, అదే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. స్టెఫనీ ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. ఇక్కడ ఏమంటున్నారమ్మా? స్టెఫను ఇంటివారు ఆకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారని మీకు తెలియను అని అంటున్నాడు. ప్రథమ ఫలము అంటే ఏంటిది? మనకు కలిగిన దాంట్లో కొంత ఇచ్చేయడము కదా. కానీ ఇక్కడ స్టెఫెను గృహం గురించి పౌలు గారు ఏం రాస్తున్నారో తెలుసా? వారు కలిగింది కాదు, అసలు వారే ప్రథమ ఫలమై ఉన్నారు అని అంటున్నాడు. అంటే
ఆకయాలో జరుగుతున్నటువంటి పరిచర్యలో స్టెఫెను ఈ కుటుంబము ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవలసిన వారముగా మనం ఉంటున్నాము ప్రియులారా. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని యెహోషువ మాట్లాడిన మాటను, లేకపోతే ఆ వాక్యమును మన గృహంలో మనము పెట్టుకుంటాము, చాలా సంతోషము. కానీ ఆ ప్రకారము మనము జీవించగలుగుతూ ఉంటున్నామా అనేటటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రియులారా. ఇక్కడ ఆకయాలో ఉన్నటువంటి స్టెఫెను యొక్క కుటుంబము ఆ ఆకయ సంఘానికే వారు ప్రథమ ఫలమై ఉన్నారు. వారు ఏం చేశారట? తమ్మును తామే అప్పగించుకున్నారు. ఇక నేను నీకు ప్రథమ ఫలం ఇస్తాను, దశమ భాగం ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను కాదు. అందుకోసమనే వారు అక్కడ పౌలు గారు ఆ స్టెఫెను కుటుంబము గురించి ఒక ప్రథమ ఫలము అని మాట్లాడడానికి కారణము వారి పరిచర్య, వారు చేస్తున్నటువంటి క్రియలను పౌలు గారు అక్కడ ప్రస్తావించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మార్లు పేదల విషయము వచ్చేసరికి మనము వెనకడుగు వేస్తూనే ఉంటాము. ఎందుకొరకు అని అంటే, నేనే పేదవాడిని, నాకే బాధలు ఉన్నాయి, నేనే అప్పుల పాలై ఉన్నాను, నాకే ఏమి లేదు, నేనే ఇయ్యాలి అని అనుకుంటాము. కానీ దేవుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నీకు కలిగిన దాంట్లో సామర్థ్యమునకు మించి నీవు ఏదైతే చేస్తున్నావో అదే నిన్ను నీతిమంతునిగా ఎంచుతబడుతావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4-5 వచనాలు. పరిచర్యలో పాలు పొందు విషయములలోనూ మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియు గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిది. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు అని అంటాడు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఒకరు చెబితే ఇయ్యలేదు, తమంతట తామే వారు పరిచర్యలో ముందుకు కొనసాగారు. నేను ఎందుకు ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాలను మాత్రము మనము విశాలపరచుకోవలసినటువంటి అవసరత మాత్రము ఉన్నది. లోకంలో నిజంగా ఒకవేళ కనుక మీరు మణిపూర్ వెళ్ళి వారి పరిస్థితిని చూస్తే దేవుడు మిమ్మలను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడో ఆలోచన మీకు తెలుస్తుంది. దినదిన గండముతో వారు బ్రతుకుతూ ఉంటున్నారు. ఒక చీమ చుట్టుకుమంటే గజగజ వణికిపోయేటటువంటి పరిస్థితులలో వారు ముందుకు కొనసాగుతూ ఉంటున్నారు. వారి కొరకు మనము చేయగలిగినది ఏమైనా మనము చేశామా? లేకపోతే వారిని పక్క రాష్ట్రం పక్కన పెడితే మన మధ్యలో ఉన్నటువంటి పేదవారి గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నామా? ఆ మాసిదోనియా ఆకయ్య వారి సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు. ఎవ్వరు బలవంతం చేయలేదు, ఎవ్వరు చెప్పలేదు, ప్రతిసారి హెచ్చరించలేదు, ఇవ్వాలని చెప్పలేదు, దశమ భాగం అని చెప్పలేదు, ఏ మాటలు చెప్పలేదు. పౌలు గారు అక్కడికి వెళ్ళడము, పరిశుద్ధుల కొరకు మేము ప్రయాసపడాలని ఆలోచనతో వారు వెళ్ళడము, వారు సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరి. అంతేకాదు వారు తమ్మును తామే అప్పగించుకున్నరి అనేటటువంటి మాట అక్కడ చెప్పబడుతున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ పరిస్థితులలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా, మొదటి స్థానము దేవునికి మనము ఇయ్యవలసినటువంటి వారముగా మనము ఉన్నాము. దేవునికి మనమే ప్రథమ ఫలముగా మనము ఉండాలి. కానీ మన ప్రథమ ఫలమును మనము అర్పించలేనటువంటి స్థితిలో మనం ఉంటుండగా మనల్ని మనము దేవునికి ఏ విధంగా సమర్పించుకోగలము? ముందుగా మనల్ని మనము సమర్పించుకుందాము. ఆ తర్వాత దేవుని క్రియలను చేయడానికి దేవుడు మన హృదయములను ప్రేరేపించేటటువంటి వాడుగా మనం ఉంటాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు యొప్పేలో ఆయన పరిచర్య సువార్త ప్రకటన చేస్తూ ఉంటుండగా ఆయనకు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనములో నీవు ఆ కైసరయాకు నువ్వు వెళ్ళాలయ్యా అనేటటువంటి దర్శనమును
మరి అక్కడ వెళ్ళడము, ఆ దర్శనమును బట్టి పౌలు కొర్నేలి ఇంటికి ఆయన వెళ్ళడము, అక్కడ సువార్త ప్రకటించబడము, అనేకులు మారు మనస్సు పొందారు. వారిలో అంతియోకయ నుండిలో ఉన్నటువంటి వారు కుప్రీయులు అనేటటువంటి తెగవారు, తర్వాత కురేనీయులు అనేటటువంటి తెగవారు, వారు కూడా మారు మనస్సు పొంది వారు ఏం చేశారు, ఇక్కడ పరిచర్య ఎందుకయ్యా అని వారు అంతియోకయకు వెళ్ళారట. వారు మారు మనస్సు పొందుకొని బాప్తిసం పొందుకొని ఆ మారు మనస్సు పొందినటువంటి ప్రజలు కురేనీయులు కుప్రీయులు అంతియోకయకు వచ్చి అంతియోకయలో వారు పరిచర్య చేస్తూ ఉంటున్నారు. వారు సువార్త ప్రకటిస్తున్నారు, అనేకులు మారు మనస్సు పొందుతున్నారు. ఈ మాట యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు, పరిశుద్ధులకు తెలిసిందట. ఆ యెరూషలేములో ఉన్నటువంటి వారు ఇంకా బహుగా సువార్త ప్రకటించబడాలి అని వారి మధ్యలో ఉన్నటువంటి బర్నబాను అంతియోకయకు వారు పంపించారు. వారితో కలిసి ఈ కురేనీయులతో కుప్రీయులతో ఇంకా అనేకులైనటువంటి వారి తెగలతో కలిసి బర్నబా కూడా సువార్తను ప్రకటించి అక్కడ విస్తారమైనటువంటి ఆ సువార్తను వారు ప్రకటించారు. సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో యెరూషలేము నుండి వచ్చినటువంటి కొంతమంది ప్రవక్తలు ఈ అంతియోకయలో ప్రవచించారు. మీ రాబో దినములలో మీకు కరువు వస్తుందయ్యా అని వారు ప్రకటించారు. ఈ ప్రకటన విన్నటువంటి ఆనాటి క్రైస్తవులు, ఎవరయ్యా మొదటి క్రైస్తవులు? ఎవరు మొదటి క్రైస్తవులు తెలియదు కదా మనకు. ఎవరు మొదటి క్రైస్తవులు? ఈ కుప్రీయులు కురేనీయులు ప్రకటించినటువంటి, వారితో కలిసి బర్నబా బోధించినటువంటి సువార్తను విని మారు మనస్సు పొందినటువంటి అంతియోకయ ప్రజలే మొట్టమొదటి క్రైస్తవులు అనబడిరి. అపోస్తల కార్యము 11వ అధ్యాయం 22 నుంచి 29 వచనాల వరకు అక్కడ ఈ సందర్భం అంతా కూడా వ్రాయబడుతుంది. అంతియోక శిష్యులే అంతియోకయలో ప్రకటించబడినటువంటి సువార్తను బట్టి అక్కడ మొట్టమొదటిగా క్రైస్తవ్యము అనేటటువంటి మాట అక్కడ ప్రకటించబడినట్లుగా మనము చూస్తాము. అంతేగాక చూడండి మీరు, అది మీకు అవసరమైతే ఆ 11వ అధ్యాయం 26వ వచనం చదవమా. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యములు బోధించిరి. మొట్టమొదట అంతియోకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. తర్వాత అక్కడ ఆ దినములలో యెరూషలేము నుండి ప్రజలు, యెరూషలేము నుండి ప్రవక్తలు అంతియోకయకు వచ్చి అక్కడ వారిలో నుండి అగబు అనేటటువంటి ఒక ప్రవక్త, 28వ వచనం చదవమా. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. కాబట్టి ఈ ప్రకటన విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మనుష్యులు ఏం చేశారయ్యా? మనకే ఒక ప్రవక్త వచ్చి మీకు కరువు వస్తుందయ్యా అని అంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? ముందు నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, వచ్చింది కదా మనకు కూడా కరోనా కాలంలో ఏం చేసాము? పక్కింటి వారిని చూసామా? పొరుగింటిని చూసామా? నా ఇంట్లో బియ్యం ఉన్నాయా, నూనె ఉందా, పప్పులు ఉన్నాయా, నేను సమృద్ధిగా ఉన్నానా, ఈ 40 రోజులు నేను ఏ విధంగా బ్రతకగలను అని ఆలోచన చేశాము. అందులో నేను కూడా ఉండొచ్చు ప్రియులారా. ఆలోచన చేశామా లేదా? కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటో చూడండమ్మా. 29వ వచనం చదవండి. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఏం చేశారటమ్మా? కరువు వస్తుందయ్యా అని చెప్తేనట యూదయాలో ఉన్నటువంటి పరిశుద్ధులు, పేదలైన వాటి వారి కొరకు ప్రజలు ధనమును పోగు చేసి వారికి ముందు పంపించారట. కారణం ఏమై ఉంటుంది? ఏముంటుంది చెప్పండి? ఎందుకు వాళ్ళు పంపించుండొచ్చు? వారు కూడా మనుషులే కదా, వారికి కూడా ఆకలి ఉంది కదా, వారికి కుటుంబాలు ఉన్నాయి కదా, ఎందుకు పంపిండొచ్చు చెప్పండి? ఎందుకో తెలుసా? వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారు నిజమైనటువంటి పరిశుద్ధులు. దేవుడు తన ప్రజలను విడవడు, ఎడబాయడు.
ఇది వారికి తెలుసు, వారి విశ్వాసము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒకవేళ అవిశ్వాసులైనటువంటి వారు, పేదలు, క్రీస్తును నమ్మలేనటువంటి వారు, ఇంకా ఎవరైనా నమ్మవలసినటువంటి వారు, అనేకులు యూదయాలో ఒకవేళ ఉన్నారేమో అని వారు పోగు చేసి వారి కొరకు వీరు పంపించారు అని అక్కడ అపోస్తలుల కార్యం. ఇదంతా కూడా చరిత్ర ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ఎందుకొరకనగా మనము జీవించడంలో తప్పు లేదు, మనము సంపాదించుకోవడంలో తప్పు లేదు. కానీ మనము మన కష్టార్జితమును కనీస అవసరతలలో ఉన్నటువంటి వారికి మనము ఇవ్వలేకపోతే మనము ఏ విధముగా క్రైస్తవులముగా అనబడతాము ప్రియులారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడి అని అంటున్నాడు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య. ఏ పరిచర్య? పరిచర్య అనగానే దేవుని సన్నిధిలో కూర్చొని కీర్తనలు పాడి వాక్యం వినడము పరిచర్య. అది ఒక రకమైన పరిచర్య. సువార్తను ప్రకటించడము ఇంకొక రకమైనటువంటి పరిచర్య. దేవుని సన్నిధిలో పని చేయడము ఒక రకమైన పరిచర్య. అనేకులైన పరిశుద్ధుల కొరకు ధన సహాయము చేయడము ఒక రకమైన పరిచర్య. ఈ రకంగా పరిచర్యలు నానా రకములుగా ఉన్నప్పటికీ ఏదో ఒక పరిచర్యలోనైనా మనము ఉండాలి. ఇది దేవుడు మనల్ని కోరుకుంటున్నటువంటిది. అందుకోసమే కొరింథీ సంఘాన్ని గురించి ఆయన చెబుతూ, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు వ్రాయుట నాకు అగత్యం లేదు. ఎందుకొరకనంటే మీరు ఇంతకుముందే అటువంటి వారు, మీ మనస్సులు మీరు సిద్ధపరచుకున్నటువంటి వారు అని వారికి చెబుతూ, మిమ్మల్ని గురించి నేను మాసిదోనియాలో వారి ఎదుట నేను గర్వముగా నేను చెప్పుకుంటున్నాను అని పౌలు ఆ కొరింథీ సంఘానికి చెప్తూ ఉంటున్నాడు. ఎవరు గర్వపడాలయ్యా, ఎక్కడ గర్వపడాలి అని అంటే, పౌలు స్థాపించినటువంటి ఒక సంఘము గురించి ఇంకొక సంఘము దగ్గర గర్వంతో చెప్పుకుంటున్నాడు. అయ్యా, ఇదిగో దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ సంఘము అక్కడ ఉంది, వారు బహుబీదలైనను బహుదాతృత్వము కలిగిన వారు అని అక్కడ మాసిదోనియా అకయ వారికి కూడా చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ కొరింథీ వారికి చెప్తుంటున్నాడు, మాసిదోనియా అకయ వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించిందయ్యా అని తాను ఏర్పరిచిన సంఘము గురించి ఇంకొక దగ్గర చెప్తూ ఉంటున్నాడు. ఏది చెప్పినా ఆ దేవునికే మహిమ కలగాలి అనేటటువంటిది పౌలు గారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశము. 5వ వచనములో అంటాడు, కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను అని అంటాడు. ఎక్కడొచ్చిందయ్యా పిసినితనము? ఉందా మనలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏదైతే చేస్తూ ఉంటున్నామో నీకు నీ దేవునికి తెలిసి ఉంటే చాలు. మనుషులకు తెలియాల్సిన అవసరము లేదు, ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీవు చేసేటటువంటి నీ ధర్మము, నీ ధర్మ కార్యములు నీ దేవుని ఎదుట అవి నమ్మకమైనటువంటివిగా ఉండాలి. పేతురు కొర్నేలి దగ్గరికి పంపించబడినప్పుడు ఆ కొర్నేలి విషయములలో ఆయన అన్యుడైనటువంటి వాడు, కానీ ఆయన ధర్మ కార్యములను, ఆయన ప్రార్థనలను దేవుని యొద్దకు ఎట్లా చేరినాయట? జ్ఞాపకార్థముగా చేరినాయి. ఏది కూడా తప్పిపోకుండా జ్ఞాపకముగా చేర్చబడినాయి. ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నారయ్యా? ప్రార్థిస్తుంటున్నప్పుడు ఆయన గృహములో, ఆయన ఆ ఇంటిలో ఆయన ప్రార్థిస్తుంటున్నప్పుడు దేవదూతలు జ్ఞాపకముగా, ఇదిగో ప్రభువా నీ శిష్యుడు, ఇదిగో నీ బిడ్డ, ఇదిగో ప్రార్థిస్తున్నాడని ఏం ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనలన్నీ జ్ఞాపకంగా తీసుకుపోయి దేవునికి సెలవిచ్చారు. నీ ప్రార్థన, నా ప్రార్థన ఏమై ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చదవమ్మా, 5వ వచనం చదవండి. పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి
దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుటకు అవసరమని తలంచుకొనుచున్నాను అని అంటాడు. ఒకవేళ అక్కడ పిసిని వాళ్ళు ఉన్నారేమో, మీరు పిసినితనముగా ఇయ్యక ధారాళముగా మీరు ఇయ్యుడి అని హెచ్చరించడానికి నేను శిష్యులను పంపుతున్నాను అని అక్కడ చెప్పబడినట్లుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 9వ వచనములో అంటాడు, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరమును నిలుచును అని వ్రాయబడి ఉన్నది. అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, ఎవడైతే ఇచ్చాడో వాని నీతి ఎట్లా నిలుస్తుందట? నిరంతరమును నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. 112వ కీర్తన 9వ వచనములో ఈ మాట మనకు కనబడుతుంది. ఆ మాటను పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తూ ఆ కొరింథీ సంఘానికి సెలవిస్తున్నట్లుగా చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నామో, మన జీవితము ఏమై ఉన్నాను, అది దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి. మనం ఈ లోకంలో ఏ విధంగా ఉన్నామో, దేవుడు మనకిచ్చినటువంటి స్థితిలో మనము సమృద్ధి కలిగి సంతోషముగా మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు మనకంటే దరిద్రులైనటువంటి వారిని, బీదవారిని మనము చూసుకోవలసినటువంటి అవసరత మనకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పిసిని వారము కాదు, మనము దేవుని బిడ్డలము, ధైర్యము కలిగిన వారం, విశ్వాసము కలిగిన వారం, పరిశుద్ధులము, నీతిమంతులముగా ఎంచబదగినటువంటి వారం. ఏ విధంగా మనము పిసిని వారం అయిపోయాము? ఏ విధంగా అయ్యాము ప్రియులారా? మణిపూర్కు మనం ఇచ్చింది ఆ రోజు కానుకలు మొత్తం ఇచ్చేస్తానని చెప్పాను కదా. మనం ఇచ్చింది ఎంత? 4,000 చిల్లర రూపాయలు. ఒక సంఘం వారు 50,000 ఇచ్చారు, ఒక సంఘం వారు 35,000 ఇచ్చారు, ఒక సంఘం వారేం పెద్ద సంఘాలు కాదు, మనటువంటి సంఘాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరిని మిమ్మల్ని నిరాశపరచడం లేదు, కానీ దేవుని ఎదుట మనము కూడా నీతిమంతులముగా ఉండాలి. దేవుని లేఖనం అంటున్నది, అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. ఎప్పుడు మన కష్టం గురించే మనం ఆలోచన చేసుకుంటూ, ఈ డబ్బు దేవునికి ఇస్తే ఈ ఖర్చు ఏమైపోతుందో అనే ఆలోచనలోనే ఉంటాం. కానీ ఈ డబ్బు నేను ఆ దేవుని కొరకు ఇస్తే అక్కడ ఎంతమంది బ్రతుకుతారో అనేటటువంటి ఆలోచన మనము చేయడం లేదు ప్రియులారా. మనం స్వార్థపరులముగా మనము మిగిలిపోతూ ఉంటున్నాం. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము ఈ ఉదయకాలము పరీక్షించుకుందాం. మీరు ఇంటికి వెళ్ళినాక ఆ కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం అంతా మీరు కుటుంబంగా కూర్చొని రాత్రి మీరు చదవండి. చక్కగా అక్కడ ఆ పౌలు గారు అనేకమైనటువంటి విషయాలను వారికి బోధిస్తున్నట్లుగా మనము చూస్తాము. చూడండి అమ్మా, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనము నుండి, మీరు ప్రతి విషయములలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందుచున్నట్లు చూచుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ప్రతి విషయములోను అంటే విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు, మా ఎడల ఉన్న ప్రయాసమందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో, అన్నిట్లలో అభివృద్ధి పొందుతున్నాము. దేంట్లో? విశ్వాసము, ఉపదేశము, జ్ఞానము, జాగ్రత్త అన్నీ మనకున్నాయి. కానీ ఈ కృపను మీరు మర్చిపోతున్నారు అని వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ కృపనయ్యా? ఏదైతే సహాయము పేదవారికి చెయ్యాలో ఆ కృపను మాత్రం మర్చిపోతున్నాము. ఏమున్నాయి మనలో? విశ్వాసం ఉంది, ఉపదేశం ఉంది, జ్ఞానం ఉంది, జాగ్రత్త ఉంది, ప్రార్థన ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఏదైతే ఉండాలో అది మాత్రము వదిలిపెట్టారు మీరు. 8వ వచనం చదవమ్మా. ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను. 9వ వచనం చదవడం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడా. ఆయన దరిద్రుడాయను. ఎవరి కొరకు? మన కొరకు ఆయన లోకంలోనికి వచ్చి మన నిమిత్తము దరిద్రుడాయను.
కాబట్టి ఈ మాట నేను ఆజ్ఞగా చెప్పడం లేదు, కానీ మీ ప్రేమ ఎంతో యథార్థమైనదో పరీక్షించాలని నేను ఈ మాటలు మీకు సెలవిస్తున్నాను అని చెబుతూ ఆ 10వ వచనములో అంటాడు, ఇందును గూర్చిన నా తాత్పర్యము చెప్పుచున్నాను, సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుటయందుగాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి వారై ఉండినా మీకు మేలు అని అంటాడు. ఎప్పుడు చేయాలి అది? పోయిన సంవత్సరమే చెయ్యాలి మనం. పోయిన సంవత్సరం అని అంటే అది 21 కావచ్చు, 22 కావచ్చు, 23వ సంవత్సరం కావచ్చు. పోయిన సంవత్సరాలు అనేకములు ఉన్నాయి. అనేకమైనటువంటి ఆ సంవత్సరములలోనే మనము చెయ్యాలి. కానీ ఇంకా మనము చేయడం లేదు. ఒకవేళ మీరు మొదటి వారై ఉంటే మీకు మేలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవులం, మనము దేవుని బిడ్డలము. ప్రియులారా, మీకు కష్టాలు, బాధలు, ఇబ్బందులు లేవని నేను చెప్పడం లేదు. కానీ దేవుని పని విషయములలో మనము కృతజ్ఞత కలిగిన వారముగా మనము లేకపోతే ఈ దేవుని వలన మనకు ఏమి లాభము అని ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆ 11వ వచనం చదవము ఒకసారి. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యములో ఇప్పుడు నెరవేర్చుడి. ఎప్పుడు నెరవేర్చాలి? పోయిన సంవత్సరమే నెరవేర్చాలి. పోయిన సంవత్సరం మీరు నెరవేర్చలేదు కాబట్టి ఏమంటున్నాడు? కనీసము ఈ సంవత్సరమైనా నెరవేర్చుడి అని అంటున్నాడు. నేనేదో ఆ వార్తలు చదివి మీకు చెప్పడం లేదు ప్రియులారా. పరిశుద్ధ లేఖనములో ఏదైతే వ్రాయబడి ఉందో ఆ మాటలనే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. మనము కూడా నీతిమంతులముగా ఎంచబడాలి. విశ్వాసమందు, భాగ్యమందు, జ్ఞానమందును ఎదిగినటువంటి మనము ఈ కృప విషయములలో మనము తప్పిపోయే వారముగా ఒకవేళ ఉన్నామేమో. సమస్తమును పొందుకొని ఒకటి తప్పిపోతే లాభమేంది? ఆ ధనవంతుడు ఒకడు వచ్చి ఏమడిగాడు? ప్రభువా, నిత్య జీవము నాకు కావాలి, నిత్య జీవము కావాలి. ఏం చేస్తున్నావయ్యా? ఆజ్ఞలు పాటించు అని అంటే చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను, అన్నీ పాటిస్తున్నాడు. దేవుడు ఒక్కడే, బొమ్మలకు మొక్కవద్దు, అబద్ధమాడొద్దు, దొంగతనం, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, పొరుగువాని సొమ్మును ఆశించవద్దు అనేటటువంటి సమస్తమైన ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము, నీ దేవుణ్ణి ప్రేమించుము అనే అనేక సమస్తమైన ఆజ్ఞలను పాటిస్తుంటున్నాను. ఇప్పుడు నేను పోతానా లేదా? ఇది కూడా మన పరిస్థితి పిల్లలు. ఇప్పుడు కూడా పోతామా అని అంటే అవును, మేము కూడా పాటిస్తున్నాము. కానీ ఈ కృప విషయంలో మనము తప్పిపోయిన వారముగా మనం ఉన్నాం. అక్కడ ఆ ధనవంతునితో ఏమంటున్నాడు? అయ్యా, నీకు ఇంకా ఒకటి కొదవగా ఉన్నది. మన జీవితంలో ఏమి కొదవ ఉన్నదో మనమే ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాము. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతులకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంది. ఇక్కడ పౌలు గారు గలతీ సంఘానికి వ్రాస్తూ ఉంటున్నారు, స్తంభములుగా ఎంచబడినటువంటి వారు. ఎవరయ్యా? సంఘానికి స్తంభాలట. ఈ యాకోబు, కేఫా, యోహాను అని వారు గలతీ సంఘానికి స్తంభములుగా ఉన్నటువంటి వారు. వీరు పౌలు బర్నబాలతో పరిచర్యలో పాలిభాగస్తులైనప్పుడు వారు పౌలుకు, బర్నబాకి ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? అక్కడ చెప్తున్నాడు కదా, బీదలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని పౌలుకు, బర్నబాకు చెప్పారట. పౌలు, బర్నబాలు కూడా అదే కార్యములో ఉన్నారు కాబట్టి
వారి కుడి చేయి పట్టుకొని వారు ఏకముగా నడిచి తమ ప్రయాణమును కొనసాగించినట్లుగా లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కుడి చేయి పట్టుకొని నడవగలిగిన వారు ఎంతమంది స్తంభాలుగా ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి ఎప్పుడుంటుందట? నిరంతరము ఉంటుంది అనేటటువంటి మాట అక్కడ చెప్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇంకేమంటాడు? దరిద్రుని బాధించువాడు, వాడు సృష్టికర్తను నిందించువాడు, బీదలను కనికరించువాడు, ఆయనను ఘనపరచువాడు. దరిద్రుని బాధించువాడు, సృష్టికర్తను నిందించేవాడు, అదే బీదలను కనికరించువాడు, దేవునిని ఘనపరచువాడు అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఈ మాటలు మణిపూర్ ప్రజల కొరకు చెప్పడం లేదు, కానీ మనలో కూడా అనేకులైనటువంటి ప్రాంతాల్లో పేదలైనటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, గడిచిన నవంబర్ నెలలో కదా మనం పోయింది, ఇక్కడ ఒక ఆర్ఫనేజ్కు వెళ్ళాము. 42 మంది పిల్లలు, పేద పిల్లలు, ఎక్కడెక్కడనో తల్లిదండ్రులు లేనటువంటి వారు, బీదవారు, అందరూ ఒక దగ్గర ఒక సేవకుడు నడిపిస్తూ ఉంటున్నాడు. నేను ప్రకటన చేశాను, ఒక్కరు కూడా స్పందించలేదు తెలుసా. ఒకరు ఇద్దరు, బెంజమిన్ గారు, ఇంకెవరో ఒకరిద్దరు సహాయం చేశారు. నాకు చాలా బాధ వేసింది. ఎందుకయ్యా ఇంత కఠినమైన మనస్సును మనము పొందుకుంటున్నాము? మనము ఆ మాసిదోనియాలో ఉన్నటువంటి ఆ కటిక దరిద్రులమా? మనము కటిక దరిద్రత అయితే లేదు కదా. ఇప్పుడు పోయి అక్కడ 100 రూపాయల కూలి తెచ్చుకుంటేనే ఇప్పుడు పోయి కట్టెలు కొనుక్కొచ్చుకోవాలి, బియ్యము, నూనె అన్నీ కొనుక్కొచ్చుకొని ఇప్పుడు వండుకుంటేనే తిందాము అనే కటిక దరిద్రత మన సంఘంలో ఎవరికి లేదే. ప్రియమైన వారలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. మనము దేవుని బిడ్డలముగా మనమున్నాము. దేవుని సన్నిధిలో మనము నిత్యం ఉండాలి. ఆయన పిలుపు వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యంలో మనం ఉండాలి. నిత్య జీవమునకు వారసులగుటకు దేవుడు మిమ్ములను పిలిచాడు. ఇదే దేవుడు మనల్ని కోరుతూ ఉన్నటువంటి మాట. చూడండి, మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెరుగని యోగ్యులను ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును అంటాడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్దనే కొంత సొమ్ము పోగు చేసుకోవాలి. దేని కొరకు? పేదవారి కొరకు తన యొద్ద పోగు చేసుకోవాలి కదా. పోగు చేయమని ఒక డబ్బాలు ఇచ్చాను కదా, అసలు అవి ఏ కలర్లో ఉంటాయో కూడా మనకు తెలియదు. లేకపోతే ఆ ప్లాస్టిక్ సంచిలో ఆడు ఇనుప సామాన్లు వచ్చినప్పుడు దీనికి కూడా 10 పైసలు వస్తాయని అట్లా పడేసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రతి ఆదివారము అనే మాట బైబిల్లో 5 సార్లు రాయబడ్డది. అంతకుముందు సబ్బాతు దినం ఉండేది, శనివారం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎప్పుడైతే శుక్రవారము ఆయన పాతిపెట్టబడి ఆదివారమున ఉదయమున ఆయన నిద్ర లేచారో దానిని పరిశుద్ధ దినముగా ఎంచి అప్పటి నుంచి పరిశుద్ధ దినము పాటించబడుతూ ఉంటుంది. అంతకుముందు సబ్బాతు దినము శనివారము ఆచరించేటటువంటి వారు. అందుకోసమనే పౌలు గారు ఇక్కడ ఆదివారము అనేటటువంటి మాట జ్ఞాపకము చేస్తూ చెప్తున్నాడు. ప్రతి ఆదివారము ఎంతో కొంత పేదల కొరకు దాచిపెట్టండి. కష్టం వచ్చినప్పుడు కాదు, అప్పుడే దాచిపెట్టండి. కష్టం వచ్చినప్పుడు మీరిద్దరు కానీ. ప్రియమైన వారలారా, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడాడు. దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడ్డాడు ప్రియులారా. మనుషులు ఏమి విత్తురో ఆ పంటనే కోటు. మనము మేలు చేయుట యందు విసుకకై ఉందము గనుక అలయక మేలు చేస్తేమేది తగిన కాలమందు పంట కోతును. తగిన కాలమందు మంచి పంట, ఆశీర్వాదకరమైనటువంటి పంట
క్షేమకరమైనటువంటి పంట మనము కోస్తాము పిల్లలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ప్రార్థించే స్త్రీలను, రోధించే స్త్రీలను పిలువనప్పుడు, నేను మణిపూర్ వెళ్ళినప్పుడు తన ప్రజలను కాపాడుకోవడానికి స్త్రీలు చల్లటి చలి ఈదర గాలి ఆ రోడ్డు మీద, నడి రోడ్డు మీద కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? నా ప్రజలు క్షేమంగా ఉండాలి. వాళ్ళెవరో చాలామంది ఉన్నారు, 4 లక్షల మంది ఉన్నారు. ఆ 4 లక్షల మంది ప్రజల క్షేమము కొరకు రోడ్డు మీద కూర్చొని 30 మంది ప్రార్థన చేస్తున్నారు. సాయంత్రం ఒక 30 మంది, ఉదయం ఒక, మధ్యాహ్నం ఒక 30 మంది, ఈ విధంగా గుంపులు గుంపులుగా చేరి వారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వారి ప్రజల క్షేమము. ఏరి మన సంఘములు, నా సంఘము క్షేమముగా ఉండాలి, నా కుటుంబాలు క్షేమముగా ఉండాలని ప్రార్థించే స్త్రీలు ఎంతమంది మన సంఘములో ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు హృదయానికి కఠినంగా అనిపించవచ్చును. కానీ ఈ మాటలు నేను చెప్పకపోతే పరలోక రాజ్య వారసులుగా మీరు ఉండనేరరు అనేటటువంటిది ఖచ్చితమైనటువంటి విషయము. ఆత్మను సిద్ధపరచుకుందాం. ప్రభువాని రాకడలో ఇదిగో నేనున్నానయ్యా, మరణించినా జీవించినా ఏ రకంగా ఉన్నా మొదట నేనే ఎత్తబడాలి అనేటటువంటి ఆలోచన. అనేకులైనటువంటి క్షేమము కొరకు ప్రార్థించేటటువంటి స్త్రీలను పిలువనంపుడి వారు ఇదిగో సైన్యముగా కనబడుచున్నారు అని దేవుని లేఖనము సెలవిస్తుంది. ఇక్కడ కనబడేటటువంటి వారు ఒక్కరు కూడా లేరు అనేటటువంటి విషయము నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా పురుషులు కూడా ప్రియులారా, స్త్రీలనంటే మేము పనికి పోతున్నామని మీరు అనుకుంటున్నారేమో. ప్రతి స్థలమందు పురుషుడు తన చేతులెత్తి ప్రార్థించేవాడుగా ఉండాలి. ఏరి ఎక్కడున్నారు? విశ్వాసమునందు భాగ్యవంతులముగా, ధనవంతులముగా, జ్ఞానవంతులముగా సమస్తమును తీస్తున్నటువంటి మనము ఈ కృప విషయము మాత్రము మనము మర్చిపోతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రాబో దినములలో మీకు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలుగా ఇదే మాట చెప్తుంటున్నాను. మందిరము దేవుని కార్యము, మన కార్యము సువార్త ప్రకటించడము, బీదలను ఆదుకొనడము. ఎటువంటి బీదలయ్యా? అంబేద్కర్ నగర్లో ఉన్నారు. చిన్న బిడ్డల పరిచర్య మనము కొనసాగించాలి. ఆ పరిచర్యకు మనము ఎంతో ఇంకా పోగు చేయవలసినటువంటిది అనేకములైనటువంటిది ఉన్నది. ఇంకా నానా రకములైన గ్రామాల నుండి మనకు పిలుపు వస్తుంది. మనము వెళ్ళలేకపోతూ ఉంటున్నాము. అన్నిటికీ కారణం ఏంటిదో తెలుసా? ధనమే మూలము. అన్నిటికీ ధనమే మూలము. ఈ ధనాన్ని మనము మాత్రము దేవుని పని కొరకు మనము వినియోగించడానికి మనము పిసినితనముగా ఒకవేళ ఉన్నామేమో. నేనైతే లేను ప్రియులారా. నేను ధైర్యంగా నా గుండె మీద చేసుకొని నేను చెప్పగలను, నా జీవితములలో దేవుని పరిచర్య నిమిత్తము పిసినితనముగా నేను ఆలోచించను. ఒకవేళ ఆ తలంపు అపవాది నాకు కలిగించిన దేవుడు నా నుండి కొట్టివేయును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కష్టాలు మనవే. ఎదుటివాని కష్టాల గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాము. మనము వెదజల్లి దరిద్రులకు ఇద్దాము. నీతిమంతులముగా దేవుని ఎదుట నిలువబడదాం. అటువంటి గొప్ప కృప దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయును గాక. ఆమేన్.